శ్రీ లలితా పరమేశ్వరి చక్రపురం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఇది భగవద్గీత. అర్జున, సర్వభూతములను వాస్తవానికి ఆత్మ ఉనికి ఎందే తమ నిజ ఉనికి గలవిగాను ఆత్మతత్వాన్ని సదా అనుభవిస్తున్నప్పటికీ గుర్తింపలేనివానిగాను చూస్తాడు అర్జున అని భగవానుడు ఇంకేమంటున్నాడంటే, అసంశయం మహాబాహో మనః దుర్నిగ్రహం చలం అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేణ చ గృహ్యతే. అర్జున, మనస్సు చంచలమైనదే, నిగ్రహించుకోవాలంటే చాలా కష్టం కూడా. ఈ విషయంలో ఎటువంటి సందేహం లేదు అర్జున. కానీ ఎన్నో అస్త్రశస్త్రాలని సంపాదించిన వాడివి, అలా బెలవైపోతున్నావు ఎందుకు? నిత్యము సాధన చేయటం వలనను మనస్సు కోరే కామాదులు యందు విషయాలయందు వైరాగ్యం చేతను మనోనిగ్రహం సాధ్యమవుతుంది అర్జున అని భగవానుడు ఇంకేమంటున్నాడంటే అర్జునుడితో, యోగీనాం అపి సర్వేషాం మద్గతేన అంతః ఆత్మనా శ్రద్ధావాన్ భజతే యః మాం సహ మే యుక్తతమః మతః. సాంఖ్య కర్మ జ్ఞాన సన్యాస ధ్యాన భక్తి యోగులనిబడే వారందరిలోనూ ఈ భిన్న భావాలను విడిచి చెప్పినట్లు ఈ మార్గాలలోని ఏకైక నిజ సాధన కర్మను ఆచరిస్తూ ఈ మార్గాలనిబడే వాటికన్నిటికీ ఏకైక ధ్యేయమైన నా తత్వాన్ని కోరిటయందు అంతఃకరణ మనస్సు నుంచి నా తత్వం కొరకు సాధన కర్మను ఆచరించే సాధకుడు నాకు చాలా ఇష్టమైన వాడు సమ్మతుడు అర్జున అని భగవానుడు అర్జునుడితో అంటూ ఉన్నాడు. ఈ ధ్యాన యోగం రివ్యూ అయిపోయింది. నెక్స్ట్ జ్ఞాన విజ్ఞాన యోగంలోకి యోగం గురించి తెలుసుకుందాం.